హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అయితే ఫిబ్రవరి 1 ఆదివారం ఈరోజు అయితే అసలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో 9వసారి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలు ధరలు ఎట్లా ఉండబోతున్నాయి ఏంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కొన్ని ఐటమ్స్ పైన అయితే ధరలు తక్కువగా చేసి మిగతా ఐటమ్స్ మాత్రం అట్లనే ఉన్నాయి. కాకపోతే మనం చూసుకున్నట్టయితే మధ్యతరగతి వాళ్ళు ఏదైనా కొనగలుగుతారు. కాకపోతే గోల్డ్ విషయానికి వచ్చేసరికి అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు అనేటివి మొన్నటి నుంచి చూసుకుంటే 4-5 రోజుల నుంచి పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. సో దానిపైన ఇక్కడున్న జనాలను అడిగి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా దారుణంగా పెరుగుతుంది కదండి, దానిపైన మీ ఒపీనియన్? చాలా అంటే చాలా దారుణంగా పెరుగుతుందంటే మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు గోల్డ్ అనేది ఇప్పుడు ఒక అందని ద్రాక్షలాగా మారిపోయింది. చాలా అంటే చాలా భయంకరం. అసలు ఊహించని విధంగా రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2 లక్షలు, 1 లక్ష అని చెప్పి అట్లా ఆ రకంగా రేట్లు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కిరాయి ఇళ్లలో ఉండి పనులు చేసుకుని హైదరాబాద్ లాంటి మహానగరంలో జీవించేటువంటి పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన పనులు చేసుకునే వాళ్ళైతే అసలు గోల్డ్ అనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తక్కువ రేటు ఉన్నప్పుడు కూడా మధ్యతరగతి కుటుంబాలు ఏం లేకపోయినా సరే కనీసం ఒక పుస్తేనన్నా కొని పెళ్లి చేసేటోళ్ళు. ఎంత లేని వాళ్ళైనా సరే పుస్త అయితే తీసుకొని పెళ్లి చేసేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు అది తీసుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి అంతే కదా, అదే అంటున్నా. అసలు పెళ్లిళ్ళ విషయంలో బంగారం అనే మాట అసలు అది ఏమంటే ఎలిమినేట్ చేసే పరిస్థితి ఉంది. అది పుస్తె అంటారా, మెట్టెల్ అంటారా, ఇంకేదంటారా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, పుస్తె అని అసలు బంగారం అనే ముచ్చట మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మరి ముఖ్యంగా కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు, డైలీ వైజ్ లేబర్ పని చేసుకునే వాళ్ళు బంగారం కొనడం అనే ముచ్చట మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఆలోచించాలి సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. మరి ఎందుకు మన భారతదేశంలో ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి? మరి ఇది ఈ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ ప్రాసెస్ అండర్లో ఉంటుంది. రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా. ఇప్పుడు ఎట్లుండే అమ్మ బంగారం రేట్లు? ఒకప్పుడు తక్కువ ఉండే చాలా. మా చిన్నప్పుడు అయితే 2000లకు తులం ఉండే. ఇప్పుడు ఒకటేసారి 1000 కాదు, రూపాయలు కాదు, లక్షలకే వచ్చేసింది కదా బంగారం రేటు. వచ్చింది ఏందో మళ్ళా అర్థమవుతలేదు. ఇంకా పెరుగుతుందంట. ఏం కొంటాము, ఏం వేసుకుంటాము అసలు అర్థమవుతలేదు. ఎందుకు ఇట్లా పెరుగుతుంది? గోల్డ్ కూడా అంతా పెరుగుతుంది, ఎండి కూడా అట్లనే పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది అర్థమవుతలేదు. ఇప్పుడు లేని వాళ్ళు మధ్యతరగతులకైతే ఇబ్బంది అవుతుంది కదా మా పెళ్ళిళ్ళు చేయాలన్నా బిడ్డలకి. లేని వల్ల అసలు తులం వేసుకునే 1 గ్రామ్ కూడా వేసుకునేటట్టు లేము. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాము? 1 గ్రాము 16,000 17,000 అంట. మీ పెళ్ళప్పుడు ఎంత కొన్నారమ్మా బంగారం? 1000 రూపాయలు ఉంటాయి. కొనుక్కోరా ఏమన్నా మీరు? ఇక అప్పుడే ఇప్పుడు ఏమన్నా కొనాలనుకుంటున్నారా మరి? ఏం కొంటాము? ఈ కష్టాలకు ఏం కొంటాము? ఏం కొనేటట్టు లేవు. ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి కదమ్మా. ఇప్పుడు మనం తినే నూనె ప్యాకెట్ కావచ్చు, ఉప్పులు, కారాలు, బియ్యం అన్నీ పెరుగుతున్నాయి. అసలు అర్థమవుతలేదు ఎందుకు ఇట్లా పెరుగుతున్నాయి. ఏం లేదు, బతకాలా లేదా అసలు అర్థమవుతలేదు. ఎంత వస్తాయమ్మా డైలీ మీకు? వస్తే 200-300 వస్తుంది లాభం. అంతకు మించి ఏం రాదు. నూనె ప్యాకెట్ వస్తుంది ఒక అంటే. నమస్తే అండి. నమస్తే అండి. గోల్డ్ రేట్లు చాలా పెరిగిపోతున్నాయి కదండి. పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. పెరగడం మాత్రం వేలల్లో పెరుగుతుంది, తగ్గడం మాత్రం రూపాయలలో తగ్గుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇదైతే నిజంగా చాలా అసలు డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కొనే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అంటే 21-22లో చూసుకుంటే మనకు ఎంత ఉంది? 4,300 పర్ గ్రామ్ ఉన్నింది. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ డ్రాస్టిక్గా పెరిగిపోయింది అనమాట. ఇంతకుముందు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు ఒక 10,000 నేను మంత్లీ సేవింగ్ చేసుకుంటే ఇయర్లీ నాకు లేదు ఒక 2-3 తులాస్ ఆఫ్ గోల్డ్ నేను పర్చేస్ చేయగలేదాన్ని. ఇప్పుడు మంత్లీ 1 lakh కట్టినా కూడా నాకు వచ్చేసరికి అసలు 2-3 తులాస్ కాదు కదా. ఒక మేకింగ్ ఛార్జెస్ అయితేనేమండి, విఏ అయితేనేమండి, అసలు గోల్డ్ అయితే ఇంకా అది దూరం నుంచి చూడడమే తప్ప ఇంకా కొనే సిచ్యువేషన్ అయితే లేదు. చూడాలి, బడ్జెట్ తర్వాత తగ్గుతుంది అంటున్నారు కదా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, అంతే. ఇంకా అంటే మీకు ఊహ తెలిసినప్పుడు ఎన్ని వేలు ఉండే అండి బంగారం రేట్? నాకు తెలిసినప్పుడు 11,000 తులా ఉండిందండి. అంటే
నేను గోల్డ్ షాప్స్కి మా పేరెంట్స్ తోటి వెళ్ళి నేను చూసేటప్పటికి 11,000 దానికే మా మమ్మీ వాళ్ళు అమ్మో గోల్డ్ రేట్ పెరిగిపోయింది 6,000 ఉండింది 7,000 ఉండింది ఇప్పుడు ఇంత అయిపోయింది కొనలేకపోతున్నాము అనేటోళ్ళు 11,000కే. ఇప్పుడు అలాంటిది 11,000 కాస్త 1,10,000 అయిపోయింది 1,20,000 అయింది. ఇప్పుడు ఐ థింక్ 1,50,000+ ఉన్నట్టుంది ఈరోజు గోల్డ్ రేట్. మొన్న అయితే అసలు 1,64,000 ఓన్లీ పర్ గ్రాము. ఇంకా ఇప్పుడు నిన్న మొన్నట్లో కొంచెం రేట్ తగ్గి ఇప్పుడు 1,40,000 అట్లా వచ్చినట్లుంది. బట్ స్టిల్ దట్ ఈస్ టూ మచ్. అంటే మధ్యతరగతి కుటుంబాలపైన ఇది పెద్ద ప్రభావం చూపుతుంది కదండి. ఇప్పుడు ఒక కూతురు కానీ నలుగురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదండి. అసలు ఇంకా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి అయితే ఇది అసలు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. దట్ ఇప్పుడు మ్యారేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా ఒక 10 తులాలు అయితే పెట్టాలనుకుంటారు పేరెంట్స్గా. అట్లాంటిది ఇప్పుడు 10 తులాలు పెట్టాలంటే 15 లక్షలు 20 లక్షలు గోల్డ్కే అవుతుంది. సో ఇంకా వాళ్ళ పెళ్ళి ఏం చేస్తారు, బంగారం ఏం పెడతారు. అసలు ఇదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నిద్ర పట్టని డేస్ అని చెప్పొచ్చు. ఇది పెళ్లిళ్ళకి బంగారం పెడతా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకొని పెళ్ళప్పుడు పెడతామని ఇంతకు ముందు గత 4-5 సంవత్సరాల కింద మాట ఇచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు చాలా ఇబ్బంది. ఖచ్చితంగా ఇప్పుడు దానివల్ల గొడవలు కూడా అవుతుంటాయి కదా, పెడతానన్నారు అని చెప్పి పెట్టలేదని. అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి కూడా ఇప్పుడు మ్యాచెస్ ఫిక్స్ చేసుకుంటారు, ఇంత పెడతామంటారు. ఇప్పుడు పెళ్లి టయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈరోజు 1,40,000 ఉంది. ఇంకొక 2-3 రోజులకి ఏమవుతుందో కరెక్ట్గా ముహూర్తాలు స్టార్ట్ అయ్యడానికి 2 లక్షలకు పోతుంది అంటున్నారు. ఇంక ఇదైతే అసలు నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అసలు ఫేస్ చేయలేని సిచ్యువేషన్ అండి. ఒక గోల్డ్ రేట్ అనేది తగ్గకపోతే మాత్రం ఇక మిడిల్ క్లాస్ వాళ్ళే కదా, ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా డిఫికల్ట్ ఇవాళ రేపు గోల్డ్ కొనడం అనేది మాత్రం. ఇప్పుడు కొనాలనే ఆలోచన ఏమన్నా ఉందండి? ఉంటది. బంగారం అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి, ఉంటది. ఇప్పుడు అందులో ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంకా రేటు పెరిగినా ఏం చేసి ఎంతైనా కూడా కొనాలని ఉంటుంది. కాకపోతే ఏదో ఒక 2 తులాలు కొనాలి, 20 గ్రాములు కొనాలి, 30 గ్రాములు కొనాలి అన్న దగ్గర ఏమవుతుంది 10 గ్రాములు కొనుక్కోవడం అవుతుంది, ఒక 5 గ్రాముల వరకే కొనుక్కోవడం అవుతుంది. ఇంకా అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఇంకా సో ఇట్స్ లైక్ కాంప్రమైజింగ్గా ఉంటుంది. ఒక హ్యాపీ లైఫ్ అని కూడా కాదు, ఒక సాటిస్ఫైడ్గా కూడా ఏమీ లేదనమాట. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే మాత్రం ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాలండి నిజంగాని. గోల్డ్ పెరగక ముందు ఎంత గోల్డ్ కొని పెట్టుకున్నారండి? మా పేరెంట్స్ ఇచ్చిన గోల్డేనండి, మ్యారేజ్ అప్పుడు ఇచ్చిన గోల్డేను. అండ్ తర్వాత ఇట్లా జాబ్ చేసుకుంటూ సేవింగ్స్ అప్పుడు తీసుకున్నది ఉంటుంది, ఒక 25-30 తులాస్ వరకు ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా దూరం నుంచి చూసి సాటిస్ఫై అవ్వడమే. ఇంకా స్కీములు కూడా కట్టడం మానేశాను. ఎందుకంటే ఇంకా ఎంత స్కీములు కట్టినా కూడా అది వేస్ట్ అనిపించేస్తుంది. ఏమొస్తుంది ఇంకా మనం ఇయర్ అంతా కష్టపడి లక్ష కట్టుకున్నా కూడా ఏమనిపిస్తుంది, ఏం దొరుకుతుంది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అనిపిస్తుంది. అదంతా సేవింగ్ అయ్యేసరికి ఇంకా రేటు పెరిగిపోతుంది. ఆ రేటు బాగా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి మనకి భూముల మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే గోల్డ్ బిస్కెట్స్ అవి తీసుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే వెరీ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇది బెస్ట్ టైం. నమస్తే అంకుల్. నమస్తే. బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, దీనిపైన మీ ఒపీనియన్? చాలా పెరుగుతున్నాయి సార్. ఇక బంగారం ఇంత పెరగకూడదు. చాలా మధ్యతరగతిలో చాలా పరిశాన్ అవుతుంది. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలన్నా కానీ మాసం కొనాలన్నది, ఏదైనా పెళ్ళిళ్ళ గిఫ్ట్ చేయాలంటే మాసం కొనాలంటే 20,000 కావాలి. ఏడికి మాసం వ్యాపార బస్సులు ఏడికి తీస్తారు. రోజు 500-600 సంవత్సరాలకు మేము ఎడ కొనగలుగుతాము, ఎడ పెళ్ళిళ్ళు చేయబడతాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత 2 లక్షల బంగారం అంటే ఇంత విచిత్రం. అంటే మా లైఫ్లో ఇప్పుడు ఇన్నలే ఇంత పిరము ఇంత పెరగలేదు. పోయిన సంవత్సరం 80,000 ఉండే, ఈ సంవత్సరం ఒక సంవత్సరం 1,20,000. ఇంతగానం ఎట్లా పెరిగిపోతుంది? అప్పుడు ఎట్లుంటుండే బంగారం రేటు? మా పెళ్ళప్పుడు 5,000 ఉండే, 2000లో 1999లో 5,000 ఉండే. ఇప్పుడు 25 సంవత్సరాల్లో ఇంత ఎన్నో 10 సార్లు పెరిగిపోయింది. ఇప్పుడు చాలా ఖతర్నాగా పెరిగిపోయింది. ఇంతగానం ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మంది పెరిగింది మళ్ళీ తగ్గుతుంది అంటున్నారు. కాకపోతే ఏంటంటే పెరగడం వేలల్లో పెరుగుతుంది, తగ్గడం రూపాయలలో. తగ్గుడు అంటే 500-600 తగ్గుతుంది, తగ్గిందన్నారు. పెరిగితే 20,000-30,000 పెరుగుతుంది, చాలా పెరిగిపోతుంది. 1,000 తగ్గుతుంది, 20,000 పెంచుతున్నారు. ఎట్లా అయిపోతుంది బంగారం ధర? చాలా విచిత్రం. గోల్డ్ చాలా టూ మచ్ అయిపోయింది. చాలా ఇంతగానం పెరగకూడదు. చాలా పేదవాళ్ళకి చాలా పరిచయం అవుతుంది. ఇది ఇవ్వాలంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఒక తులమన్నా ఇవ్వాలంటే 2 లక్షలు కావాలి. ఎడికింది ఒక సంవత్సరం పడుతుంది. 2 లక్షలు సంపాదించాలంటే వడ్డీ మీద ఒక సంవత్సరం పడుతుంది. పొద్దుంతా ఎండలు నిలబడి పనులు అమ్ముకుంటే ఎంత వస్తాయి మీకు? రోజు 500-600 వస్తాయి.
మరి ఆ ఇంటి ఖర్చు తినాలి ఉండాలి. ఏమన్నా తక్కువ ప్రతి ఒక్క దినుసు పెరిగిపోయింది. నూనె పెరిగింది, బియ్యం పెరిగినాయి, అన్ని వస్తువులు పెరిగిపోయినాయి. ఏది తక్కువ లేదు, అన్నీ పెరిగినాయి, బాగా పెరిగినాయి ఉన్నాయి. చాలా ఖతర్నాక్ పెరిగిపోయినాయి. ఇప్పుడున్న జనరేషన్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. మాతుంటోళ్ళు ఇక అది అందరు ఏదో తినాలి, పొట్టా బట్ట నిండా చేయడం ఎంతే ఉన్నది. ఏం కొనలేము, పెళ్లి చేయలేము, ఇది ఇచ్చేది బాధ అయిపోయింది. చాలా కొనాలంటే ఇప్పుడు లక్షలలో పోయింది, ఇప్పుడు వేలలో ఉంటే ఇప్పుడు లక్షలలో పోయింది. నమస్తే అండి. నమస్కారం అండి. బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి కదండి, దీనిపైన మీ ఒపీనియన్? విపరీతంగా పెరుగుతున్న మాట నిజమేనండి. పెరుగుడు మాత్రం వేలల్లో ఉంటుంది. కనీసం ఈ 6 నెలల్లో చూస్తే 60,000 సుమారుగా పెరిగింది. ఒక 130 రూపాయలు 200 తగ్గిన దానికి భారీగా పతనమైన బంగారు రేటు అని పేపర్ యాడ్స్ ఇస్తుంటారండి. దాన్ని చూసి ఇక్కడికి వస్తే 130 రూపాయలు తగ్గిందని అంటారు. అదండి పరిస్థితి మరి ఈ రోజుల్లో. మధ్యతరగతి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి గోల్డ్ రేట్ పెరగడం వల్ల? మధ్య తరగతి వాళ్ళు చూడు సార్, నా సొంత విషయం చేస్తున్న ఈ రోజు మా మనమరారు తొట్టెలు ఉంది, షాపింగ్కి వచ్చాము. ఏమన్నా గోల్డ్ పెడదామని వస్తే దాని దరిదాపుల్లో పోయే పరిస్థితుల్లో లేను సార్. ఇక మధ్య తరగతి వాళ్ళు పెళ్లిళ్ళు చేసేటోళ్ళు, ఈ మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి పెళ్లిళ్ళ విషయంలో అయితే. ఎవరు ఈ బంగారం విషయంలో అయితే ఎవరు ముందంజ వేయడానికి పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేని పరిస్థితి ఉంది సార్ మధ్య తరగతి వాళ్ళకు. బంగారం రేట్లు కాకుండా మిగతా రేట్లు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి కదండి. ఏది కొనాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇక అది పరిస్థితులు మనం ఏంలా చేస్తాం, ఆర్థిక దేశ సంక్షోభంలో ఎట్లా పడుతుంది అనే దాని రేట్లు అయితే ప్రతి ఒక్కటి రాను రాను పెరుగుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఎంత పెరిగినా కొద్దిగా గొప్ప మనకు తప్పయి కాబట్టి కొంటాం. ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం ఏదైనా మనకు ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడే కొంటాం కాబట్టి మనము ఎలా అనుకుంటామండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది కదండి గోల్డ్ విషయం. చాలా ఇబ్బంది. మధ్య తరగతి వరకు ఆడపిల్ల వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ అత్తింటి వారు పోరు తట్టుకోలేక, ఇంకోటి మనం కూడా కాస్త కూత పెట్టాలని ఏదో అనుకుంటాం కానీ ఆ అనుకున్న దానికి మనం వచ్చిన బడ్జెట్లో అది రాకపోవడం, ఈ మధ్యన ఈ రేట్లు విపరీతంగా పెరుగుతున్నందుకు పెట్టలేని పరిస్థితి అండి మధ్య తరగతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. బంగారం మేము కొనేట్లాగా లేము. మాకు ఇల్లు కిరాయిలు కట్టుకొని, ఇంటి కిరాయి కట్టుకొని పొట్టకెళ్ళాక కష్టం ఉన్నది. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నారు, ఇంకా ఇస్తలేరు. అది 2లో ఉన్నది. ఈయన రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండు, ఇంకా లేదు, మా దాకా ఇంకా రాలేదు. దానికే కళ్ళతోటి ఎదురు చూస్తున్నాం. 1000 కళ్ళతోటి ఇస్తే మాత్రం బాగుంటుంది. బంగారం అయితే మాకు ఆశనే లేదు. అంత పెరిగినా మేమేమి వేసుకోలేము. పొట్టకు తినేదే మా కష్టం ఉన్నది. కిరాయిలు కట్టి పొట్టకు తినలేక చచ్చిపోతున్నాం. ఒకప్పుడు తక్కువ రేటు ఉండే కదమ్మా బంగారం. అప్పుడు తక్కువ రేటు ఉండే కానీ అప్పుడు పిల్లలు చిన్నగా ఉండే, పెళ్లిళ్ళకి దానికి దీనికి కొనలేము. ఇప్పుడు కొందామంటే అంత పిరము, ఇక ఏం కొంటాం. పెళ్లిళ్ళు చేసే వాళ్ళకైతే ఇబ్బంది కదా. ఇబ్బంది ఎవరికన్నా ఆయర్ పెట్టాలంటే ఎండి సుధా కొనడానికి మామూలు కష్టం అవుతుంది ఇప్పుడు. అట్లా అది బంగారం గురించి ఏమైనా తగ్గింపాలి. మాకైతే డబుల్ బెడ్రూమ్ అన్నా లేకుంటే ఇందిరమ్మ ఇల్లు అన్నా కావాలని మొక్కుతున్నాం. ఎక్కడ ఉంటాం మేము ఇక్కడనే అమీర్పేటలో ఒక కొడుకున్నాడు, అక్కడ రైమత్ నగర్లో ఒక కొడుకున్నాడు. కిరాయికే 2 కిరాయిలు కడతారు, వాళ్ళు పొట్టకు తింటారు. ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. ఏం పని చేస్తారమ్మా? పిల్లలు మామూలు పని చేస్తారు, చదువు ఎక్కడ నెరవలేదు నాయన. చదువు లేకనే ఇట్లా అవుతుంది మాకు. అదే కష్టం వచ్చింది. ఇక ఇల్లు కొనడానికి ఏదన్నా ఒకటి కావాలి. రేట్లన్నీ పెరుగుతున్నాయి కదమ్మా, ఇట్లా ఏది కొనాలన్నా భయం అవుతుంది. ఏళ్ళు కొన్నా కానీ భయము. మళ్ళీ ఇది పొట్టకు ఆ బియ్యం ఒకటి వస్తుంది, నేను కలిసి నయం ఉన్నది. కారం అన్న ఏమన్నా వేసుకొని తినవచ్చు కానీ ఈ రేట్లు, ఈ కూరగాయల ధరలు, టమాటా అన్ని పిరమే, ఏవి చక్కగా లేవు. ఆ బంగారం అయితే ఇక బగ్గున మండిపోతుంది.